హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నో హౌ తెలుగు. మీషో యాప్ ద్వారా, ఆన్లైన్ షాపింగ్ యాప్ ద్వారా మీరు ఐటెంని కొన్న తర్వాత రిటర్న్ పెట్టాలనుకునేటప్పుడు చాలామందికి కన్ఫ్యూజ్గా అయితే ఉంటుంది. ఎందుకంటే రిటర్న్ పెట్టిన తర్వాత అమౌంట్ కూడా రిఫండ్ రూపంలో రావాలి కదా. సో మీరు రిటర్న్ పెట్టేటప్పుడే తగు జాగ్రత్తలతో రిటర్న్ పెట్టినట్లయితే, అంటే రిటర్న్ పెట్టినప్పుడు బ్యాంక్ అకౌంట్ అది ఇస్తామన్నమాట. జాగ్రత్తగా ఇచ్చినట్లయితే మీ రిఫండ్ అనేది మీ బ్యాంక్ అకౌంట్కి సక్సెస్ఫుల్గా క్రెడిట్ అవ్వడం జరుగుతుంది. అది ఎలాగా ప్రాసెస్ అనేది మీకు ఈ వీడియోలో స్టెప్ బై స్టెప్ తెలియజేస్తాను. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఆఖరి వరకు చూడండి, మీకు ఒక క్లారిటీ అనేది వస్తుంది ఫ్రెండ్స్. మీ ఆన్లైన్ షాపింగ్ మీషో యాప్ని ఓపెన్ చేశాక మీ అకౌంట్లోకి లాగిన్ అవుతారు కదా. లాగిన్ అయిన తర్వాత మీరు ఆర్డర్ పెట్టినటువంటి ఐటమ్స్ తాలూకా డీటెయిల్స్ ఇక్కడ మై ఆర్డర్ అనే ఆప్షన్ చూడండి. ఈ మై ఆర్డర్పై క్లిక్ చేసినట్లయితే మీరు పెట్టినటువంటి ఆర్డర్ డీటెయిల్స్ అన్నీ ఇక్కడ కనబడతాయి. సో మీరు ఏ ఐటమ్ని అయితే రిటర్న్ చేద్దామని అనుకుంటున్నారో ఆ ఐటమ్ని ఇలా సెలెక్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ మనకి ఈ విధమైన పేజ్ అయితే వస్తుంది. మనము క్యాష్ ఆన్ డెలివరీ ద్వారా ఇది ఆర్డర్ పెట్టుకున్నాం, అమౌంట్ పే చేసేసాం. ఆఫ్టర్ 2-3 డేస్, అంటే దీనికి రిటర్న్ పాలసీ అనేది ఉంటుంది. 1 వీక్లో రిటర్న్ పెట్టుకోమని ఉంటుందన్నమాట. మీరు అది ఐటెంని పర్చేజ్ చేసేటప్పుడు ఆర్డర్ పెట్టుకునేటప్పుడే చూడాలి. లేదంటే ఇక్కడ చూడండి, రిటర్న్ ఎక్స్చేంజ్ ఆర్డర్ ఉంది. అంటే ఈ ఐటెంకి రిటర్న్ పెట్టుకోవచ్చు, ఆర్ ఎక్స్చేంజ్ ఆర్డర్ అంటే ఈ ఐటెంను బదులు ఇంకొక ఐటెంను కూడా మనము ఆర్డర్ పెట్టుకోవచ్చు. సో రిటర్న్ పెడుతున్నాం కాబట్టి ఈ రిటర్న్ అండ్ ఎక్స్చేంజ్ ఆర్డర్పై క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ ఈ విధమైన పేజ్ వస్తుంది. మీ రిటర్న్ ఫర్ ఆర్డర్ నెంబర్ అనమాట, ఇది ఆర్డర్ ఐడి నెంబర్. నెక్స్ట్ రీజన్ ఏంటి రిటర్న్ చేయడానికని, మీరు ఏదైనా రీజన్ ఇవ్వచ్చు. సపోజ్ నేనైతే క్వాలిటీ ఇష్యూడ్ అని చెప్పేసి, సో నేను ఈ సెకండ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నాను, ప్రోడక్ట్ క్వాలిటీ. సో మరలా సెలెక్ట్ చేసుకోండి. సో సెలెక్ట్ అయ్యింది. సెలెక్ట్ అయిన తర్వాత ఇలా వాట్ యూ డూ వాంట్ టు రిటర్న్ పెట్టేస్తాం. నెక్స్ట్ ఇక్కడ పికప్ అడ్రస్ చూడండి. ఈ పికప్ అడ్రస్ మీరు ఆర్డర్ పెట్టినట్టు అడ్రస్ ఒకటి అయితే ఓకే, లేదు ఈ లోపల ఈ 2-3 రోజుల్లోనే మీరు మారిపోయారు, వేరే అడ్రస్కి కావాలనుకుంటే ఇక్కడ చేంజ్ అడ్రస్పై క్లిక్ చేసి అడ్రస్ అనేది చేంజ్ చేస్తాం. ఒకవేళ అన్నీ ఓకే అనుకుంటే ఇక్కడ ఈ సబ్మిట్పై క్లిక్ చేయండి. నెక్స్ట్ ఈ విధమైన పేజ్ అయితే వస్తుంది. ఏంటి, చూజ్ ఏ రిఫండ్ మోడ్. మీ ఆర్డర్ అమౌంట్ మీ అకౌంట్ క్రెడిట్ అవ్వడానికి 2 వేస్ అయితే ఇక్కడ చూపించడం జరుగుతుంది. ఒకటి యూపీఐ, గూగుల్ పే, ఫోన్పే, పేటిఎం. బ్యాంక్ ట్రాన్స్ఫర్. బ్యాంక్ ట్రాన్స్ఫర్ అంటే ఏం లేదు, మీ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఇస్తారు. మరి యూపీఐ, గూగుల్ పే, ఫోన్పే, పేటిఎం అంటే ఇక్కడ మీరు మీ ఐడి ఇవ్వాలి. యూపీఐ ఐడి అని ఉంటుంది, ఫోన్పేకి సెపరేట్గా ఉంటుంది, గూగుల్ పేకి సెపరేట్గా ఉంటుంది, పేటిఎంకి, ఫ్రీ చార్జ్కి ఇలా సెపరేట్ యూపీఐ ఐడీలు ఉంటాయి. సపోజ్ బ్యాంక్ ట్రాన్స్ఫర్ ఇస్తేనే అందరికీ మనకి అనుకూలంగా ఉంటుంది. బ్యాంక్ ట్రాన్స్ఫర్పై క్లిక్ చేసి సో ఇక్కడ యాడ్ బ్యాంక్ అకౌంట్ అని వచ్చింది చూడండి క్రింద. సో యాడ్ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ మీద క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ మీ బ్యాంక్ ఐఎఫ్ఎస్సి కోడ్, సో 11 డిజిట్స్ ఉంటుంది, అంటే ఆల్ఫా న్యూమరిక్ అనమాట. ఎస్బీఐ అనుకోండి, ఎస్బీఐ N 008028 అలా ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ అకౌంట్ నెంబర్ ఇస్తాం. ఆ తర్వాత ఈ క్రింద మళ్ళీ సేమ్ కన్ఫర్మ్ అకౌంట్ నెంబరు ఇస్తాం. ఆ తర్వాత అకౌంట్ హోల్డర్ నేమ్ ఇచ్చి వెరిఫై చేస్తాం. వెరిఫై చేయగానే మీ అకౌంట్ డీటెయిల్స్ అన్నీ కరెక్ట్గా ఉంటే గ్రీన్ కలర్లో ఓకేనే వస్తుంది. సపోజ్ నేను యూపీఐ ఐడి చూస్తున్నాను చూడండి, యూపీఐ గూగుల్ పే ఇది ఇస్తున్నాను చూడండి. దీన్ని సెలెక్ట్ చేసుకున్నాను అనమాట. ఇలాగా సెలెక్ట్ చేసుకున్న తర్వాత బ్యాంక్ సెలెక్ట్ చేసుకుంటే యాడ్ బ్యాంక్ డీటెయిల్స్ అని ఉంది. యూపీఐ సెలెక్ట్ చేసుకుంటే యాడ్ యూపీఐ ఐడి అని ఉంది చూడండి. సో యాడ్ యూపీఐ ఐడి మీద క్లిక్ చేశాను. క్లిక్ చేస్తే నెక్స్ట్ ఈ పేజ్ వచ్చింది. చెప్పాను కదా, యూపీఐ ఐడి ఒకటి ఉంటుంది. నాకు పేటిఎంకి సంబంధించి యూపీఐ ఐడి ఏంటి అంటే హే డోంట్ షేర్ @పేటిఎం. చూసారు, ఇక్కడ నా యూపీఐ ఐడి ఇచ్చాను, హే డోంట్ షేర్ @పేటిఎం. ఇలా మీరు ఎంటర్ చేసిన తర్వాత అది కరెక్ట్ అయితే కనుక నెక్స్ట్ మనకి స్టేజ్లో తెలుస్తుంది. ఏంటంటే వెరిఫైపై క్లిక్ చేయండి. క్లిక్ చేశాక ఇది అంతా ఓకే ఉంది అని అనుకుంటే చూడండి, ఇక్కడ నా నేమ్ వచ్చింది గ్రీన్ కలర్లో, తానారి లోవరాజ్. అంటే ఈ యూపీఐ ఐడి కరెక్ట్ అనమాట. ఒకవేళ మీరు ఇది రాంగ్ ఇస్తే ఇక్కడ రాదు. అలాగే మీ బ్యాంక్ డీటెయిల్స్ ఇచ్చినప్పుడు కూడా మీ నేమ్ ఇలాగే వస్తుంది అనమాట, ఆ బ్యాంక్ డీటెయిల్స్ కరెక్ట్ అయితే కనుక. సో ఇది కరెక్ట్ కాబట్టి ఓకే, గ్రీన్ కలర్లో నేమ్ వచ్చింది. ఇప్పుడు సబ్మిట్పై క్లిక్ చేయండి. సో నెక్స్ట్ ఈ పేజ్ వచ్చింది. ఏంటి, ప్రోడక్ట్ డీటెయిల్స్ మీరు రిటర్న్ పెట్టారు, ఎలా యూపీఐ ద్వారా రిటర్న్ పెట్టారు. సో యూపీఐ ఐడి ఇచ్చాను, దానికి సంబంధించి అది వెరిఫైడ్ ఓకే కాబట్టి సో అది కన్ఫర్మ్గా బ్యాంక్ డీటెయిల్స్ అయిన తర్వాత ఇలా వెరిఫైడ్ గ్రీన్ కలర్లో టిక్ మార్క్ వస్తుంది అనమాట. ఒకవేళ కాకపోతే రాదని చెప్పాను కదా. అలాగే బ్యాంక్ డీటెయిల్స్ బ్యాంక్ ట్రాన్స్ఫర్ ద్వారా చేసినప్పుడు కూడా సేమ్ ఇలాగా వెరిఫైడ్ అని వస్తుంది అనమాట. నేను యూపీఐ ద్వారా రిఫండ్ పెట్టుకుంటున్నాను కాబట్టి సో ఈ విధంగా వెరిఫైడ్ అని వచ్చింది. వచ్చిన తర్వాత ఇక్కడ కంటిన్యూపై క్లిక్ చేయండి. నెక్స్ట్
రీజన్ ఫర్ రిటర్న్ ఇవన్నీ సో చూపించి ఇక్కడ యువర్ రిటర్న్ రిక్వెస్ట్ హ్యాస్ బీన్ అప్రూవ్డ్. సో ఇంతటితో మనము ఈ రిటర్న్ అనేది సక్సెస్ఫుల్గా పెట్టినట్టు. సో మనకి మీషో నుంచి మెసేజ్ కూడా టెక్స్ట్ మెసేజ్ రావడం జరుగుతుంది. సో రిటర్న్ ఆర్డర్ 3 స్టెప్స్, రైజ్ రిటర్న్ రిక్వెస్ట్ ఆన్ సో అండ్ సో. సో ఇక్కడ మనకి ఈ రకమైన మెసేజ్లు వచ్చినాయి చూడండి. మీషో యాప్లో ఐటెంకి సంబంధించి రిటర్న్ పెట్టేటప్పుడు రిటర్న్ చేసే క్రమంలో బ్యాంక్ డీటెయిల్స్ ఇచ్చే ఒక ప్రాసెస్, కంప్లీట్ ప్రాసెస్ అయితే. సో మీకు వీడియో అర్థమైందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో ఈ వీడియోని షేర్ చేయండి. మా ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.